వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది? ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఏప్రిల్ మాసము అనుకూలమైనటువంటి మాసంగా చెప్పచ్చు. కారణం ఏంటి అంటే గత 2 నెలలుగా కుంభరాశి వారి పరిస్థితి చూడండి. జనవరి దగ్గర నుండి మీరు పరిశీలన చేయండి. జనవరి నెలలో కొంత పర్వాలేదు. ఫిబ్రవరి, మార్చి టూ బ్యాడ్ టూ వరస్ట్ అన్న సిచ్యువేషన్లోనే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే జన్మరాశ్యాత్తు 12వ స్థానమందు ఈ పంచగ్రహ కూటములు ఎప్పుడైతే ఏర్పడ్డాయో విపరీతమైనటువంటి శారీరక శ్రమ, తప్పు కాకపోయినా మీరు తప్పు చేయకపోయినా మీ మీద నిందారోపణలు చేసి తప్పు చేశారు అనేటువంటి భావనలో మీకు రావాల్సినటువంటి ధనాన్ని సైతం తగ్గించి మీకు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదు మీకు రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని కొంత కోత విధించి మీకు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదు మీకు రావాల్సినటువంటి ప్రతిఫలం పూర్తి స్థాయిలో మీకు దక్కకపోవడం ఉంటుంది. అంటే ఇక్కడ కుంభరాశి వారికి శ్రమ అధికము, ఫలితం తక్కువగానే ఉన్నది. గత మాసమంతా ఇదే రకమైన పరిస్థితి. ఎంత కష్టపడి ఎన్ని తెలివితేటలుగా ఏ ప్రయత్నం చేసినా ఏ కోశానా కూడా మీరు ఆశించిన ప్రతిఫలం రాక నిరాశ నిస్పృహలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ మాసంలో ఏంటంటే గారడీ జరిగిందా, మాకు ఏదైనా అద్భుతమా, మ్యాజిక్ జరిగిందా అని అనుకోవచ్చు. కానీ అటువంటివి ఏమీ ఉండవు. ఎప్పుడూ కూడా గ్రహస్థితి ఒకేలా ఉండదు. ఎప్పుడూ కూడా ఋతుపవనాలు ఒకే చోట ఉండవు, మబ్బులు ఒకే చోట ఉండవు, అలా జరుగుతూ ఉంటాయి. అలాగే వ్యతిరేకమైన గ్రహస్థితి ఎల్లకాలం కుంభరాశి వాళ్ళకే ఉండదు, ఇంకో రాశి వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఏమైంది? జన్మ కుజుని యొక్క దోషం పోయింది, జన్మ బుధుని యొక్క దోషం పోయింది, జన్మ రవి యొక్క దోషం పోయింది. గత మాసంతో పోల్చుకుంటే ఈ కుజుడు యక్షరాక్షస పీడితం, జన్మరాశి గతే భౌమో యక్షరాక్షస పీడితం అన్నారు. అంటే ఓ రాక్షసుడికి నిజంగా మనిషి దొరికితే వాడు ఎలా ఏడిపిస్తాడో ఈ గ్రహస్థితి మిమ్మల్ని అలా ఏడిపించింది అని స్పష్టంగా అక్కడ మనకి గ్రహస్థితి చెప్పేసింది. మరి ఈ మాసంలో జరిగిన మెరాకిల్ ఏంటంటే కుజుడు మీ రాశిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అది గొప్ప విషయం. సరే 2వ స్థానంలో కుజుడు యోగించకపోయినా మిమ్మల్ని బాధించడు, అది గొప్ప విషయం. తర్వాత బుధుడు యోగించే స్థితికి వెళ్ళారు, అలాగే శుక్రుడు యోగించే స్థితికి వెళ్ళారు, అలాగే రవి ఈ మాసంలో 15వ తారీఖు తర్వాత యోగించే స్థితికి వెళ్ళారు. అంటే గ్రహాల యొక్క అనుకూలతలు పెరిగి ప్రతికూలతలు తగ్గినప్పుడు సౌఖ్యవంతమైనటువంటి జీవనం వస్తుంది. అంటే కష్టపడేటువంటి రోజులు పోతాయి, మీకంటూ కొంత వ్యక్తిత్వానికి మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది, కుటుంబ సభ్యుల దగ్గర గౌరవం ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది, చేతిలో డబ్బు నిలుస్తాయి. మీరు గమనించండి, మార్చి నెలలో ప్రారంభంలో మీ దగ్గరున్న బడ్జెట్టు, మార్చి ఎర్నింగ్సు, మార్చి క్లోజింగ్సు అన్నీ లెక్క పెట్టుకోండి, 7వ రూపాయి మిగలదు. కానీ ఏప్రిల్లో రూపాయి మిగులుతుంది, రూపాయి కనబడుతుంది. అలాగే శ్రమకి తగ్గ ప్రతిఫలం కనబడుతుంది, ఏదో ఒక ప్రయోజనం కనబడుతుంది, ఏదో ఒక రకమైనటువంటి ప్రతిఫలం కనబడుతుంది. ఎవడో కూడా సహాయం చేస్తాడు. ఏమీ లేకపోతే పలానా వ్యసనానికి ఇదివరకు బానిసలయ్యేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆ వ్యసనాల బారి నుండి కూడా బయటపడుతూ ఉంటారు. ఏదో ఒక మంచి అబ్బుతూ ఉంటుంది. అంటే ఈ కుంభరాశి వారికి ఇది ఎందుకు కలిగింది ఈ వాతావరణం అంటే ఈ జన్మరాశి స్థిత గ్రహాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఈ వెళ్ళిపోవడం ఏం చేస్తుంది అంటే వీళ్ళ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. సడన్గా సైలెంట్ అయిపోతారు. అంతకాలము చాలా గొప్పగా మాట్లాడుతూ అనేక రకాలుగా ముందుకు వెళ్ళినటువంటి కుంభరాశి వాళ్ళు ఏమైపోతారంటే సైలెంట్ అయిపోతారు, మాట్లాడరు. ఇది వ్యక్తిత్వంలో కూడా మార్పును తీసుకొస్తుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఇరిటేషన్ తగ్గుతుంది, ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. ఇలా అనేక రకాలుగా కుంభరాశి వారికి గ్రహస్థితి ఉపయోగపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలను ఇస్తుంది, సామాజికంగా చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. కుంభరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు శుక్రవారాన్ని అలాగే ఆదివారాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండడం చాలా మంచిది.